హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద 'శివ డిజిటల్ ఏఐ' యూట్యూబ్ ఛానల్. సో, మీరు చూస్తున్నది నిజం. మీరు ఏదైతే థంబ్‌నెయిల్‌లో చూసారో, మీరు గనక ఈ స్కిల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే 100% రిజల్ట్స్ అనేటివి వస్తాయి. 100% మీరు లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది ఎర్న్ చేస్తారు. యెస్. సో, దీనికి ఏం జేయాలి? ఎలాంటి ప్రాసెస్ అనేదుంటది? స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో కంప్లీట్‌గా జెప్తాను. సో, ఎక్కడ స్కిప్ జేయకుండా ఎండ్ వరకు జూడండి. మీకొక ఐడియా అనేదొస్తది. క్లియర్? థాంక్ యూ. మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ వీడియోని చూస్తున్నట్టయితే, లేదా మీరు ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్‌కొచ్చినట్టయితే, సబ్స్క్రైబ్ అనేది చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అనేది జేయండి. మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాను. థాంక్ యూ. సో, ఫస్టొచ్చేసి వాట్ ఈజ్ సోషల్ మీడియా మార్కెటింగ్? సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? చూడండి ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌ని ప్రతి ఒక్కరు యూజ్ జేస్తున్నారిప్పుడు. మీరు కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ గనక యూజ్ జేసినట్టయితే, మీరు మంత్లీ లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది 100% ఎర్న్ జేయొచ్చు. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ క్రియేట్ జేయడం నేర్చుకున్నారనుకోండి. ఆ కంటెంట్ బిజినెస్ రిలేటెడ్‌గా వేరే వాళ్ళ బిజినెస్‌కి మీరు వర్క్ చేస్తున్నా, వేరే వాళ్ళ బిజినెస్ గురించి మీరు మాట్లాడుతున్నా, ప్రమోట్ అనేది జేసినా, వాళ్ళ దగ్గర నుంచెల్లి మీకు సమ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో, అలా మీరు ఎర్న్ అనేది జేయొచ్చు. ఈ యొక్క సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా. క్లియర్. సో, మరి ఎలా ఎర్న్ జేయాలి? హౌ క్యాన్ మేక్ మనీ? చూడండి ఫ్రీలాన్సింగ్ జేయొచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ జేయొచ్చు, తర్వాత కంటెంట్ క్రియేషన్ అండ్ మానిటైజేషన్, తర్వాత సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ కోర్సెస్. సో, ఇక్కడ ఈ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని యూజ్ జేసి మీరు ఇన్‌కమ్ అనేది జనరేట్ జేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్. సో, మీకు ఎలాంటి స్కిల్ లేకున్నా, ఏం లేకున్నా జస్ట్ మీరు ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది ఓపెన్ జేయండి కొత్తగా. మీరు ఏమైతే జేస్తారో, ఎవరినైతే టార్గెట్ జేయాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం బయో అనేది క్రియేట్ జేసుకోండి. తర్వాత ప్రమోషన్స్ జేయడం స్టార్ట్ జేయండి. ఫస్టు ఫ్రీగా స్టార్ట్ జేయండి. ఎవరు గూడా మీరు డైరెక్ట్ ఎళ్లి నేనిట్లా మీది బిజినెస్‌ని ప్రమోట్ జేస్తా అంటే ఎవరు డబ్బులనేది ఇవ్వరు. ఫస్ట్ మీరు స్టార్టింగ్‌లో ఫ్రీగా కంటెంట్ డెలివర్ జేయడం అనేది స్టార్ట్ జేయండి. సో, అప్పుడు మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేదొస్తది. వేరే వాళ్ళకి మీరు రీచ్ అనేదవుతారు. మీ ఫాలోవర్స్ పెరుగుతారు. మీకు అప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ ఛాన్స్ అనేదొస్తది. క్లియర్? సో, నెక్స్టొచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అనంటే, వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైనా సరే, మీ పేజ్‌లో ప్రమోట్ చేస్తూ సేల్ జేయడం. లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాటిలో రిజిస్టర్ అయ్యి, అక్కడి నుండి మీరు ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ జేస్తే, మీకు అక్కడి నుండి గూడా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్. సో, నెక్స్టొచ్చేసి రన్నింగ్ యాడ్స్ ఫర్ బిజినెస్. వేరే వాళ్ళ బిజినెస్‌కి మీరు లీడ్స్ గాని, సేల్స్ గాని ఇలా ఫేస్‌బుక్ యాడ్స్ రన్ జేయడం వల్ల మీకు కమిషన్ అనేదొస్తుంది. మంత్లీ మీరు 10,000 15,000 చార్జ్ అనేది జేయొచ్చు వాళ్ళ దగ్గర. బట్ మీరేం జేయాలి అనంటే స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ జేసుకోవాలి. ఇంప్రూవ్ జేసుకుంటే మీకు నాలెడ్జ్ అనేదొస్తది. సో, మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ అనేది జేస్తూ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత అప్లై అనేది జేయండి. మీకు రిజల్ట్స్ అనేటివి 100% ఒస్తాయి. తర్వాత కంటెంట్ క్రియేషన్ అండ్ మానిటైజేషన్. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ జేయండి. తర్వాత యూట్యూబ్‌లో గూడా కంటెంట్ అనేది క్రియేట్ జేయండి. ఇక్కడ మీరు కంటెంట్ అనేది క్రియేట్ జేస్తే మీకు గూగుల్ యాడ్‌సెన్స్ నుండి మానిటైజేషన్ అయ్యే అవకాశం అనేది ఉంటది. సో, ఇక్కడ నుండి సమ్ అమౌంట్ అనేది మీరు జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్టొచ్చేసి సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ కోర్సెస్. మీరు ఈ బుక్స్ గాని, లేదా సాఫ్ట్‌వేర్స్ గాని, లేదా ఏదైనా బెండల్స్ గాని లేదా మీకు ఆల్రెడీ ఏదైనా స్కిల్‌లో ఎక్స్‌పర్ట్ అయిన తర్వాత ఒక కోర్స్ అనేది క్రియేట్ జేయండి. ఆ కోర్స్‌ని మీరు ఆన్‌లైన్‌లో సేల్ అనేది జేయండి. ఇలా గూడా మీరు ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, అర్థమైంది గదా! ఒకవేళ అర్థమైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయడం అస్సలు మర్చిపోకండి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు గెట్ స్టార్టెడ్. మరి ఎలా స్టార్ట్ జేయాలి? ఎలా స్టార్ట్ జేయాలి అనంటే చూడండి స్టెప్ 1 వచ్చేసి ఏదైనా ఒక నీచ్ అనేది సెలెక్ట్ జేసుకోండి.
ఏదైనా ఒక స్పెసిఫిక్ నీచ్ అనేది ఉండాలి. మీరు ఏ బిజినెస్ రిలేటెడ్‌గా లేకపోతే ఎవరికి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఒక నీచ్ అనేది సెలెక్ట్ జేసుకోండి. ఆ తర్వాత లెర్న్ ద బేసిక్స్. సో, బేసిక్స్ అనేది నేర్చుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి నేర్చుకోవడానికి. ఎందుకు అనంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి నేర్చుకుంటే మీకు రిజల్ట్స్ అనేటియి ఉంటాయి. ఫ్రీగా ఏది దొరకదు. సో, అందుకే కొంచెం సమ్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏవైతే మీకు స్కిల్స్ అనేది అవసరం. ఆ తర్వాత ఒక పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ జేసుకోండి. మీకంటూ ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ జేసుకోండి. నెట్వర్కింగ్ అనేది స్టార్ట్ జేయండి. స్టార్ట్ జేసిన తర్వాత క్లయింట్ దగ్గరికి అప్రోచ్ అవ్వండి. డిస్కస్ జేయండి. ఆఫర్స్ అనేటివి ఇవ్వండి. స్టార్ట్ ఎర్నింగ్. సో, ఈ సింపుల్ స్టెప్స్ వీటిని ఫాలో అవుతూ మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా లాక్స్ ఆఫ్ రూపీస్ అనేటివి ఎర్న్ చేయొచ్చు. సక్సెస్‌కి గల కారణం ఏంటి అనంటే కన్సిస్టెన్సీ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీకొక 3-6 మంత్స్ టైమ్ అనేది పడుతుందేమో. బట్ ఆ 3-6 మంత్స్ తర్వాత మీరు వెనుకకి తిరిగి చూసుకోరు. ఎందుకు అనంటే మీ ఫాలోవర్సు గ్రో చేస్తారు మిమ్మల్ని. యెస్. మీరు కన్సిస్టెన్సీగా డైలీ కంటెంట్ అనేది పెడుతూనే ఉండండి. పెడుతూనే ఉండండి. పెడుతూనే ఉండండి. నాకు ఫాలోవర్స్ వస్తలేరు. నాకు రీచ్ వస్తలేదు. నాకు లైక్స్ వస్తలేవు. కామెంట్స్ వస్తలేవు అని జెప్పి మీరు గనక ఆఫ్ జేస్తే మాత్రం మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచెళ్ళి స్టార్ట్ జేయాల్సిందే. జీరో నుండి స్టార్ట్ జేయాల్సిందే. సో, అందుకే ఏమంటున్నా అంటే, ఈ రోజే యాక్షన్ అనేది తీసుకోండి. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ జేయండి. దానికి బయో ఇవ్వండి. మీరు కంటెంట్ క్రియేట్ జేయడం స్టార్ట్ జేయండి. ఇప్పుడు చాలా టూల్స్ అనేటివి ఉన్నాయి. చాట్ జీపీటీ ఒక్క టూల్ యూజ్ చేసి మీరు 90 డేస్ కంటెంట్ అనేది ఒక్కటే సెకండ్స్‌లో క్రియేట్ అనేది జేయొచ్చు. జస్ట్ క్యాన్వా యూజ్ జేయండి. చాట్ జీపీటీ ఓపెన్ జేయండి. దట్స్ ఇట్. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. సో, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఈ యొక్క ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మీకు వీడియో గావాలో కామెంట్‌లో వీడియో నేమ్ అనేది కామెంట్ జేయండి. ఆ వీడియో నేను చేయడానికి ట్రై జేస్తాను.